జీబీఎస్ వైరస్కి సంబంధించి లక్షణాలు ఏంటి అనే దాని మీద డాక్టర్లు ఒక సూచన అయితే చేస్తున్నారు. అయితే ఇమీడియట్గా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి, మీలో ఈ లక్షణాలు ఉంటే జీబీఎస్ ఉంది అని గుర్తించండి అని చెప్తున్నారు. జీబీఎస్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉంటాయని చెప్పలేము అని వైద్యులు చెబుతూ, కొంతమందికి దగ్గు జ్వరంతో పాటు వెంటనే కాళ్ళు పట్టేయడం జరుగుతుందట. కాళ్ళు పట్టేయడం జరుగుతుంది. కొంతమందికి విరోచనాలతో కూడా ఈ లక్షణాలు ప్రారంభమవుతున్నాయట. అంటే జలుబు దగ్గు లేనంత మాత్రాన మనకి జీబీఎస్ లేదు అని అనుకుంటే పొరపాటే. ఒకవేళ వాళ్ళకి విరోచనాలు పట్టుకున్నా సరే ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి. విరోచనాల ద్వారా కూడా ఈ లక్షణాలు ప్రారంభమవుతున్నాయి అనేది. అంటే ఏదైనా సరే, అంటే ఏ రూపంలో వచ్చినా చివరికి నరాల మీద ప్రభావం చూపించడమే ఈ జీబీఎస్ ముఖ్య లక్షణం అంట. శరీరంలోని నాడీ వ్యవస్థను దెబ్బతీయడం కూడా, అంటే ముఖ్యంగా ఈ నరాల సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనేది వైద్యులు సూచిస్తున్నారు. జీబీఎస్ శరీరంలోకి ప్రవేశించగానే సాధారణ వ్యాధి లక్షణాలతో ప్రారంభమైన జలుబు, దగ్గు, విరోచనాలు, కాళ్ళు పట్టేయడం ఇవన్నీ సాధారణ లక్షణాలతో మొదలవుద్ది. ఆ సమస్యలను తగ్గించడానికి మన శరీరంలో యాంటీబాడీలు సిద్ధమవుతాయి ఎప్పుడూ కూడా. అంటే మనకు ఆల్రెడీ దాన్ని యాంటీబాడీలు ఎప్పుడు సిద్ధమవుతాయి, ఇమ్యూనిటీ పవర్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు, మనకి ఏదైనా అటాక్ అంటే ఈ జలుబు, దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ యాంటీబాడీలు అనేవి రెడీ అయిపోయి వాటిని అంతం చేయడానికి ప్రయత్నిస్తాయి. అయితే ఈ యాంటీబాడీలు అధికంగా ఉత్పత్తి కావడంతో అవి తిరిగి శరీరాన్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. అంటే కావాల్సినంత యాంటీబాడీలు మాత్రమే మన శరీరంలో ఉత్పత్తి అవ్వాలి. ఆ కావాల్సినంత యాంటీబాడీలు ఉత్పత్తి అయినప్పుడు ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు జీబీఎస్ లాంటి వాటి మీద ఫైట్ చేస్తాయి. కానీ ఈ జీబీఎస్ రావడం వల్ల ఈ యాంటీబాడీలు అధికంగా ఉత్పత్తి అయిపోతాయంట, మన శరీరంలో ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. ఆ సమస్యలను తగ్గించడానికి ఈ యాంటీబాడీలు ఎప్పుడైతే అధికంగా ఉత్పత్తి అవుతాయో మొత్తం శరీరం అంతా డ్యామేజ్ అయిపోద్ది. అంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ యాంటీబాడీలు మన శరీరంలో ఉత్పత్తి అయితే మన శరీరం డ్యామేజ్ అయిపోద్ది. యాంటీబాడీలు ఎప్పుడైతే ఎక్కువ ఉత్పత్తి అయి శరీరాన్ని డ్యామేజ్ చేస్తాయో నరాల వ్యవస్థ మీద దాడి చేయడం మొదలు పెడతాయట. అలా ప్రారంభమై నెమ్మదిగా మెదడు మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అంటే శ్వాస సంబంధిత సమస్యలు రావడం, నీరస పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా కేవలం ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియ అంతా కేవలం 10 నుంచి 15 రోజుల్లో జరిగిపోతుందట. 10 నుంచి 15 రోజుల్లో ఇది జరిగిపోద్ది. కాబట్టి ఇమీడియట్గా ఈ లక్షణాలు కనిపిస్తే వాళ్ళు న్యూరాలజీని సంప్రదించాలి, న్యూరాలజిస్ట్ని. అలాగే న్యూరాలజీ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది. ఎక్కువగా దీనికి వయసు లిమిట్ ఏమీ లేదు. కాకపోతే ప్రస్తుతం అయితే చిన్నారులు, వృద్ధులు మృతి చెందుతున్నారు కాబట్టి 50 ఏళ్ళు అంటే ఏముంది, 45 నుంచి 50 ఏళ్ళు లేదంటే 6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు అంటే ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. అలాగే నడి వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇటువంటి, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు అనేది వైరస్ వచ్చినప్పుడు. అంటే వాళ్ళు అటాక్ చేసుకునే శక్తి ఉంటుంది వాళ్ళలో, ఇమ్యూనిటీ పవర్. కానీ ఇప్పుడు ఇది నాడీ వ్యవస్థ మీద, నరాల మీద కూడా ఈ జీబీఎస్ ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది కాబట్టి కరోనా కంటే ఇది వెరీ డేంజరస్. ఈ లక్షణాలు మీలో ఉంటే ఇమీడియట్గా ప్రభుత్వ వైద్యులను సంప్రదించండి అనేది వైద్యులు సూచిస్తున్నారు.